నా దేశం ఉనికిని ప్రమాదంలో పడేస్తే నేను అణ్వాయుధ శక్తిని ప్రయోగిస్తాను అంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పుకొచ్చాడు. ఆల్రెడీ ఇప్పటికే రష్యా అధ్యక్షుడు సాతన్-2 అనే క్షిపణిని ఉక్రెయిన్పై ప్రయోగించడానికి ఆదేశాలు జారీ చేశాడని వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఉక్రెయిన్ కమాండర్ వరల్డ్ వార్ 3 స్టార్ట్ అవ్వబోతుందని చెప్పారు. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ వార్ మొదలయ్యి 2 సంవత్సరాలు గడుస్తుంది. రష్యాని ఉక్రెయిన్ని సపోర్ట్ చేస్తూ ఇంకొన్ని దేశాలు కూడా యుద్ధంలో పాల్గొంటున్నాయి. ఇంకో పక్క ఇజ్రాయెల్, ఇరాన్ కూడా యుద్ధం చేసుకుంటున్నాయి. దీనితో ప్రపంచం మొత్తం వరల్డ్ వార్ 3 జరుగుతుందేమో అని భయపడుతున్నారు. ప్రపంచ మేధావి ఐన్స్టీన్ కూడా వరల్డ్ వార్ 3 గురించి ఇలా చెప్పాడు. వరల్డ్ వార్ 3లో ఎటువంటి ఆయుధాలతో యుద్ధం చేసుకుంటారో నాకు తెలియదు, కానీ వరల్డ్ వార్ 4 వస్తే మాత్రం కర్రలు రాళ్లతో యుద్ధం చేసుకుంటారని చెప్పాడు. దీని అర్థం వరల్డ్ వార్ 3 జరిగితే భూమి మీద అన్ని సమూలంగా నాశనమయ్యి మళ్ళీ రాతియుగం ప్రారంభమవుతుంది అని. ఒకవేళ వరల్డ్ వార్ 3 యుద్ధం జరిగితే ఏం జరుగుతుందో డీటెయిల్గా ఈ వాట్ ఇఫ్ ఎపిసోడ్ 3లో చెప్పబోతున్నాను. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియోని చూస్తూ ఉంటే వీడియోని ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి ప్రపంచ యుద్ధంలో దాదాపు 2 కోట్ల మంది జనాభా చనిపోయారు. ఇక రెండవ ప్రపంచ యుద్ధంలో అయితే 7 కోట్ల నుండి 8 కోట్ల మంది జనాభా చనిపోయారు అని అంచనా. ఈ నెంబర్ కేవలం మనుషులది మాత్రమే. జంతువులను, చెట్లను లెక్కేస్తే ఈ నెంబర్ ఇంకా పెరుగుతుంది. అసలు పెద్దగా టెక్నాలజీ లేని సమయంలోనే వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2లో అంతటి విధ్వంసం జరిగింది. ఒకవేళ ఇప్పుడు గనక వరల్డ్ వార్ 3 స్టార్ట్ అయితే అది ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తుందో తెలుసా? మొదటి 72 నిమిషాల్లో దాదాపు 5 బిలియన్ మంది ప్రజలు చనిపోయే అవకాశం ఉంది. ఇంకో మాటలో చెప్పాలంటే 3వ ప్రపంచ యుద్ధం జరిగితే అది భూమిని దారుణంగా హత్య చేసినట్లే. ఎందుకంటే వరల్డ్ వార్ 3 వలన కోట్ల మంది మనుషులే కాదు, భూమి మీద ఉండే ఇతర జీవులు, అలాగే భూమి యొక్క వాతావరణం, ఇంకా ఎకోసిస్టమ్ మొత్తం నాశనం అవుతాయి. ఎందుకంటే వరల్డ్ వార్ 1 అండ్ వరల్డ్ వార్ 2లో పెద్దగా అణుఆయుధాలు లేవు. వరల్డ్ వార్ 2లో అమెరికా దగ్గర మాత్రమే అనుభవం ఉంది. దీనిని అమెరికా నాగసాకి ఇంకా హిరోషిమాపై ప్రయోగించింది. ఈ అణుబాంబు దాడికి హిరోషిమాలో 1,00,000 మంది, నాగసాకిలో 80,000 మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళు మాత్రమే ఇంతమంది ఉన్నారు. తీవ్రంగా గాయపడి కాళ్ళు, చేతులు, కళ్ళు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే హిరోషిమా, నాగసాకి నేల మొత్తం రేడియేషన్తో నిండిపోయింది. వాతావరణం వేడెక్కింది. అణుబాంబు దాడి నుండి బ్రతికిన వాళ్ళు రేడియేషన్ కారణంగా అనేక వ్యాధుల బారిన పడ్డారు. కేవలం ఒక్క దేశం దగ్గర అణుబాంబు ఉంటేనే ఇంతటి దారుణం జరిగింది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో 9 దేశాల దగ్గర అణుబాంబులు ఉన్నాయి. ఒకవేళ వరల్డ్ వార్ 3 వచ్చి అన్ని దేశాలు అణుబాంబులను యూజ్ చేస్తే భూమి పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. అదే కనుక జరిగితే న్యూక్లియర్ బాంబ్ ఎక్స్ప్లోడ్ అయిన ప్రతి చోట ఒక ఫైర్ బాల్ క్రియేట్ అవుతుంది. ఈ ఫైర్ బాల్ నుండి ఒక పెద్ద ఫ్లాష్ వస్తుంది. ఈ ఫ్లాష్ని 20 కిలోమీటర్ల దూరం నుండి చూసిన ప్రతి ఒక్కరు గుడ్డివాళ్ళుగా మారిపోతారు. 80 కిలోమీటర్ల దూరం నుండి చూసిన వాళ్ళు కూడా టెంపరీగా గుడ్డివాళ్ళుగా మారిపోతారు. తరువాత ఐ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు. అలాగే ఈ ఫైర్ బాల్ నుండి థర్మల్ రేడియేషన్ రిలీజ్ అవుతుంది. ఈ థర్మల్ రేడియేషన్ చాలా హై టెంపరేచర్ని కలిగి ఉంటుంది. ఇది ఎంత టెంపరేచర్ని కలిగి ఉంటుంది అంటే 1.6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నిటినీ కాల్చి ఆవిరి చేస్తుంది. ఒక్కసారి ఈ పిక్ చూడండి. నాగసాకిపై అణుబాంబు ఎక్స్ప్లోజన్లో ఆవిరైపోయిన సైనికుడు, ఇంకా నిచ్చెన. ఇక ఈ రేడియేషన్ 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న జీవరాశుల చర్మాన్ని కాలిన గాయాలతో నింపేస్తుంది. అలాగే థర్మల్ రేడియేషన్ నగరాలను మరియు అడవులను అగ్నికి ఆహుతి చేస్తుంది. మరియు ఈ మంటల్లో చాలా జీవులు గాయపడి తక్షణమే చనిపోతాయి. ఈ ప్రాంతాలలో భూగర్భ ఆశ్రయాలలో ఉండే వ్యక్తులు కూడా విపరీతమైన వేడి, ఆక్సిజన్ లేకపోవడం, ఇంకా విషపూరిత వాయువులైన కార్బన్ డైఆక్సైడ్ను, కార్బన్ మోనాక్సైడ్ను పీల్చడం వల్ల మరణిస్తారు. ఈ రేడియేషన్ తరువాత బాంబు పేలిన చోట అంతా కాలిపోయి చుట్టూ ఉన్న దుమ్ము, ధూళి కలిసి ఒక మష్రూమ్ క్లౌడ్ లాంటి ఆకారం పైకి లేస్తుంది. తరువాత ఈ క్లౌడ్ నుండి ఒక షాక్ వేవ్ రిలీజ్ అవుతుంది. ఈ షాక్ వేవ్ చాలా భయానకంగా ఉంటుంది. గంటకు 1260 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ 19 కిలోమీటర్ల రేడియస్ వరకు ఉన్న ఇళ్లను, చెట్లను నాశనం చేస్తుంది. మనుషులకు అయితే ఊపిరితిత్తులు దెబ్బతినటం, చెవులు పగిలి తీవ్రమైన రక్తస్రావం జరిగి చనిపోతారు. షాక్ వేవ్కి ఇంకా దగ్గరగా ఉంటే స్పాట్లోనే చనిపోతారు. న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ జరిగిన వెంటనే ఎక్కువ నష్టం ఈ షాక్ వేవ్ ఇంకా థర్మల్ రేడియేషన్ వలన జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే అణుబాంబు ఎక్స్ప్లోడ్ అయినప్పుడు గామారేస్ రిలీజ్ అవుతాయి. గామారేస్ అనేవి హై రేడియేషన్ ఎనర్జీ. ఈ గామా రేడియేషన్ హై ఎనర్జీ ఎలక్ట్రాన్స్ను క్రియేట్ చేస్తుంది. ఈ హై ఎనర్జీ ఎలక్ట్రాన్లు ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో ఇంటరాక్ట్ అయ్యి న్యూక్లియర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ NAMP 3 నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రతి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ మొత్తాన్ని నాశనం చేస్తుంది. అలాగే అణుబాంబు పేలుడు ఎర్త్ యొక్క టెక్టోనిక్ ప్లేట్స్లలో కదలికలను చేసి భూకంపాలకు, సునామీలకు కారణమవుతుంది.
అంతేకాదు అణుబాంబు పేలిన ప్రదేశం హైలీ రేడియోయాక్టివ్ ప్రాంతంగా మారుతుంది. నేల, నీరు మొత్తం cesium-137, strontium-90 అనే కెమికల్స్తో పొల్యూట్ అవుతుంది. వాతావరణంలోకి అధిక మొత్తంలో రేడియేషన్ విడుదలై తక్షణమే జీవులను చంపగలుగుతుంది. ఇంకా వాతావరణం మొత్తం కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇంకా ఇతర విషవాయువులతో నిండిపోతుంది. దీని వలన భూమిపై విపరీతంగా వేడి పెరిగిపోయి ప్రపంచంలో ఉన్న మంచు చాలా వరకు కరిగిపోయి అనేక ప్రాంతాలను ముంచేస్తుంది. అంతేకాకుండా అణుబాంబు పేలుళ్ల కారణంగా అధిక మొత్తంలో దుమ్ము, పొగ కొన్ని సంవత్సరాల పాటు భూమిని కప్పేసి సూర్యరశ్మిని భూమికి చేరనివ్వకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల చెట్లలో ఫోటోసింథసిస్ ఆగిపోయి చెట్లు చనిపోతాయి, ఆక్సిజన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, ఓజోన్ లేయర్ పూర్తిగా దెబ్బతింటుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే వరల్డ్ వార్ 3 జరగక కూడా కొంత జీవరాశి భూమిపై మిగిలి ఉంటుంది. కానీ వాళ్ళు ఎందుకు బ్రతికున్నామని ప్రతి నిమిషం బాధపడుతూ చేస్తారు. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అణువిస్ఫోటనం పెద్ద మొత్తంలో రేడియేషన్ విడుదల చేస్తుంది. తీవ్రమైన రేడియేషన్ అనారోగ్యానికి కారణమవుతుంది. క్యాన్సర్లు, DNA ప్రాబ్లమ్స్, అంతుపట్టని వ్యాధులు బారిన పడతారు. పుట్టబోయే పిల్లలు కూడా రేడియేషన్ వలన అంగవైకల్యంతో పుడతారు. ఇది రోజులు లేదా సంవత్సరాల బాధ తరువాత నెమ్మదిగా మరణానికి దారితీస్తుంది. అలాగే రేడియేషన్ భూభాగాలను కలుషితం చేస్తుంది. అణువిస్ఫోటనం జరిగిన తరువాత సంవత్సరాలు లేదా దశాబ్దాల వరకు వ్యవసాయం చేయడం చాలా అసాధ్యం. తినడానికి సరిపడా ఫుడ్ ఉండదు. అలాగే పర్యావరణం విషపూరితం కావడం వలన కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది. అండ్ ఇది చాలా బాధాకరంగా ఉంటుంది. వరల్డ్ వార్ 3 జరిగితే ఇంతకన్నా దారుణమైన పరిణామాలు కూడా జరగవచ్చు. అయితే నాకు తెలిసి నిజానికి వరల్డ్ వార్ దేశాల మధ్య గొడవ కాదు, ఇతర దేశాధ్యక్షుల మధ్య వచ్చే గొడవను ప్రపంచ యుద్ధంగా మార్చి భూగ్రహాన్ని నాశనం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 ఎందుకు వచ్చాయో తెలుసా? 28 జూన్ 1914న ఆస్ట్రియా హంగేరీ దేశ సింహాసనానికి నాయకుడైన ఆర్చ్ డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ను సెర్బియా దేశానికి చెందిన ఒక వ్యక్తి కాల్చి చంపాడు. దీంతో ఆస్ట్రియా హంగేరీ దేశం సెర్బియా దేశంపై యుద్ధం ప్రకటించింది. అయితే సెర్బియా దేశానికి రష్యా దేశం సపోర్ట్ చేస్తూ యుద్ధంలో జోక్యం చేసుకుంది. అలాగే ఆస్ట్రియా హంగేరీ దేశానికి జర్మనీ దేశం సపోర్ట్ చేస్తూ జర్మనీ రష్యాపై యుద్ధం ప్రకటించింది. ఎవరికీ సపోర్ట్ చేయని బెల్జియం దేశంపై జర్మనీ దాడి చేసింది. ఇది తెలిసిన బ్రిటన్ దేశం జర్మనీపై యుద్ధం ప్రకటించింది. ఎందుకంటే బ్రిటన్ దేశం బెల్జియంను ఇంకా ఫ్రాన్స్ దేశాలను రక్షిస్తానని ఒప్పందాలను కలిగి ఉంది. అందుకే బెల్జియంపై దాడి చేసిన జర్మనీ దేశంపై బ్రిటన్ యుద్ధం ప్రకటించింది. ఇలా రెండు దేశాల మధ్య గొడవ ముదిరి ప్రపంచ దేశాల యుద్ధంగా మారి మొదటి ప్రపంచ యుద్ధంగా మారింది. ఇక్కడ సరిగ్గా గమనిస్తే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని హతమార్చడం వలన 2 కోట్ల మంది మరణానికి దారితీసే మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. తరువాత సెప్టెంబర్ 1, 1939న జర్మనీ దేశానికి చెందిన హిట్లర్ యూరప్పై అధికారం పొందాలనే ఉద్దేశంతో జర్మన్ సైన్యంతో పోలాండ్ దేశంపై దాడి చేయించాడు. దీనితో జర్మనీ దేశంపై ఫ్రాన్స్ ఇంకా బ్రిటన్ దేశాలు యుద్ధాన్ని ప్రకటించాయి. దీంతో జర్మనీకి సపోర్ట్ చేస్తూ కొన్ని దేశాలు, యూరప్ దేశాలకు సపోర్ట్ చేస్తూ ఇంకొన్ని దేశాలు యుద్ధాన్ని మొదలుపెట్టాయి. ఇలా రెండవ ప్రపంచ యుద్ధం ఒక అత్యాశ కోరికతో స్టార్ట్ అయింది. 7 కోట్ల మరణాలకు దారితీసింది. ఇక ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం కూడా ఒక దేశ అధ్యక్షుడి వలన స్టార్ట్ అవ్వబోతుంది. అయితే ఇక్కడ ఎవరో ఒకరి వలన యుద్ధం స్టార్ట్ అవుతుంటే దాని తీవ్ర పరిణామాలు మాత్రం ఏమీ తెలియని జనాలు, జంతువులు ఇంకా భూగ్రహం ఎదుర్కొంటున్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం క్రేజీ మ్యాటర్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.